ప్రెగ్నెన్సీ వచ్చాక కొంతమందికి మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మార్నింగ్ లేచాక నాషియా వామిటింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి కంప్లీట్ ఆల్ డే లాంగ్ కూడా ఈ నాషియా వామిటింగ్ ఉండొచ్చు. సో దీని గురించి సింపుల్ రెమెడీస్ ఏం ఉంటాయని ఈ రోజు మాట్లాడతాము. సో మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉన్న అప్పుడు అది యూజువలీ మసాలా ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇంకా ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండదు. ఫాస్టింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ నాషియా వామిటింగ్ ఎక్కువ అయిపోతుంది. ఫాస్టింగ్ ఎక్కువ ఉండదు. సో అది స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. ఎవ్రీ 2 hours లో ఏది అయినా డ్రై బిస్కెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ లేదంటే ఏది అయినా మంచి ఫ్రూట్ తినొచ్చు. ఇంకా 3 మేజర్ మీల్స్ అయితే రెగ్యులర్ గా తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందులో కాంప్రమైజ్ చేయొద్దు. బట్ ఆ బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో ఇంకా లంచ్ డిన్నర్ మధ్యలో ఎవ్రీ 2 hours లో ఏది అయినా డ్రై తినండి. అది ఒక్క టైమే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు. ఇంకొకటి అయితే ప్రెగ్నెన్సీ వచ్చాక కొంతమందికి అసిడిటీ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే మసాలాలు, కారం, ఫ్రైడ్ ఫుడ్, ఈ పికల్స్ అన్ని ఎక్కువ తీసుకోవద్దు. కొంచెం బ్లాండ్ డయట్ అంటే లెస్ స్పైసీ, లెస్ ఫ్రైడ్ ఫుడ్ తినాలి. ప్రోటీన్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అంటే స్ప్రౌట్స్, పప్పు ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. ఇంకొకటి అయితే హైడ్రేషన్ మంచి మెయింటైన్ చేయాలి. అంటే మంచి నీళ్ళు ఎక్కువ తాగాలి. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా షుగర్స్ ఎక్కువ పెట్టొద్దు. ఇంకా బటర్ మిల్క్ తీసుకోవచ్చు. కోకోనట్ వాటర్ కూడా తాగొచ్చు. సో హైడ్రేషన్ మాత్రం మంచి మెయింటైన్ చేయాలి. రెస్ట్ అడిక్వేట్ తీసుకోవాలి. ఆఫ్టర్నూన్ 1 to 1.5 hour రెస్ట్ చేయాలి. ఇంకా ఓవర్ నైట్ కూడా మినిమం 8 to 9 hours స్లీప్ ఉండాలి. సో మంచి రెస్ట్ తీసుకుంటే కూడా కొంచెం మార్నింగ్ సిక్నెస్ ఇంకా నాషియా వామిటింగ్ తగ్గుతుంది. ఇంకా నైట్ పడుకొని ముందు కొంచెం వామ్ మిల్క్ తాగి పడుకోవచ్చు. లేదంటే ఏది అయినా మీ బెడ్ సైడ్ బిస్కెట్స్ కానీ ఒక బనానా లేదంటే యాపిల్ ఇలా పెట్టొచ్చు. సో మధ్యరాత్రి ఎప్పుడు అయినా మీకు అయితే ఆకలి అనిపిస్తే లేదంటే ఇలా నాషియా లాగా ఉంటే హాఫ్ బనానా లేదంటే 2-3 బిస్కెట్స్ తింటే ఈ సిమ్టమ్స్ కొంచెం తగ్గుతుంది. కొంతమందికి ఈ నాషియా వామిటింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు గైనకాలజిస్ట్ తో కన్సల్ట్ చేయాలి. సో మీ గైనకాలజిస్ట్ మీకు ఈ నాషియా వామిటింగ్ తగ్గడానికి మెడికేషన్స్ అడ్వైజ్ చేస్తారు. కొన్ని మెడికేషన్స్ ఆర్ స్పెసిఫిక్ ఫర్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ నాషియా వామిటింగ్. ఈ మెడికేషన్స్ చాలా సేఫ్ ఉంటాయి. బట్ ఇట్ షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ బై యువర్ గైనకాలజిస్ట్. సో ఎలా అంటే సింపుల్ సొల్యూషన్స్ చేస్తే, సింపుల్ రెమెడీస్ చేసుకుంటే మీ మార్నింగ్ సిక్నెస్ తగ్గుతుంది.